ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలతో పాటు వేడిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు ఎండలకు అస్వస్థకు గురవుతున్నారు. ఇంతటి ఎండలు ఎప్పుడు చూడలేదని జనం చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ మనకి అంజయ్య అందిస్తారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకి హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాంతో ఎండల తీవ్రత పెరిగి ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. అదేవిధంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే సిర్పూటిలో ఒకరు, అదేవిధంగా పెంచుకల్పేటలో మరొకరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లా కడెం మండలంలో కూడా ఒకరు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఎండ తీవ్రత ఉన్న సమయంలో పనులు చేస్తున్నారో వారందరూ అనేక అస్వస్థకు గురవుతున్నారు, ఆసుపత్రికి పాలవుతున్నారు. అదేవిధంగా వడదెబ్బ బారిన పడి కొంతమంది ప్రాణాలు కోల్పోతుండడంతో ఆ కుటుంబాలు దిక్కు తోచని స్థితికి చేరుకుంటున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుంది. ఎండల తీవ్రత పెరగడం వల్ల అనేక అవస్థలు పడుతున్నాయి. ముఖ్యంగా ఒకవైపు ఎండల తీవ్రత, మరొక వైపు వేడిగాళ్ళు వీస్తున్నాయి. వేడిగాళ్ళు ఏదైతే నిప్పుల కొలిమి ఏ విధంగా ఉంటుందో అలాంటి తీవ్రతను తలపిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉపాధి హామీ పనులు చేసే వాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైతే పంట పొలాలకు వెళ్ళి పనులు చేసే రైతులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇంతటి తీవ్రమైన ఎండలు ఎప్పుడు చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఎండల తీవ్రత వల్ల అనేక మంది ఏదైతే ఇంటి నుంచి బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండల తీవ్రత తగ్గడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కూడా ఎండ తీవ్రత వల్ల ప్రజలు రాకపోకలు సాగించడానికి అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఎండ భయంతో బయటకు వెళ్తే తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం, తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినప్పటికీ కూడా హైయెస్ట్ 44 ఏవైతే డిగ్రీస్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, బోరాజు, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరేడుగొండ, బోత్, సోనాల మండలాల్లో హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్, తానూరు, కుంటాల, కుబీర్, అదేవిధంగా ముదోల్ మండలంలో కూడా హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఈ విధంగా ఏ ప్రాంతంలో చూసినప్పటికి కూడా టెంపరేచర్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఉదయం పూట ఎండ ఒక బగబగమండే ఎండ ఉంటుంది, సాయంత్రానికి చల్లబడుతుంది. అయినప్పటికీ కూడా మిట్ట మధ్యాహ్నం అడుగు బయట పెడితే ఒక నిప్పుల వర్షం ఎట్లా ఉంటుందో అలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఎండల తీవ్రత ఉన్న నేపథ్యంలో తప్పని పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్ళవద్దనే ఒక సూచనను డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.